So coming to the today's session. So in the last class we discussed about the XPath. లాస్ట్ క్లాస్ లో మనం XPath కోసం మాట్లాడుకుంటున్నాం. సో XPath ని మాన్యువల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకుంటున్నాం. సో దర్ ఈస్ అ డిఫరెంట్ వేస్. మాన్యువల్ గా మనం XPath ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఒకే ఒక వే అనేది మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాము. సో ఏం మాట్లాడుకున్నాం చూడండి. సో ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనం XPath ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ప్రాపర్టీస్ అంటే మనం లాస్ట్ క్లాస్లో చూసిన ఎగ్జాంపుల్ ఏంటమ్మా, మన యూజర్ నేమ్ తాలూకా ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని XPathని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూడమ్మా. యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేస్తాం. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాం. ఇన్స్పెక్ట్లో యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. ఇన్స్పెక్ట్లో మీకు ప్రాపర్టీస్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అందులో ఏదైనా ఒక యూనిక్గా ఉండే ప్రాపర్టీ తీసుకోవాలి, లేదా ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఒక ప్రాపర్టీ ఏదైనా తీసుకుందాం. సో హియర్ యూ కెన్ సీ ద ట్యాగ్ నేమ్. ఇందులో ట్యాగ్ నేమ్ అంటే ఏం కనిపిస్తుందన్నా, హియర్ ద ట్యాగ్ నేమ్ ఈస్ ఇన్పుట్ ట్యాగ్. ద ట్యాగ్ నేమ్ ఈస్ ఇన్పుట్ ట్యాగ్. అండ్ ప్రాపర్టీస్ అంటే చూడమా, ఇక్కడ నేమ్ అనేది ఒక ప్రాపర్టీ, ప్లేస్ హోల్డర్ అనేది ఒక ప్రాపర్టీ, ఇలా మనకి మల్టిపుల్ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని సో మన లాస్ట్ క్లాస్లో XPathని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూడండి. సో రిలేటివ్ XPath అనేది మనకి దేంతో బిగిన్ అవుతుందమ్మా, రిలేటివ్ XPath ఈస్ బిగినింగ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్. డబుల్ ఫార్వర్డ్ స్లాష్తో మనకి రిలేటివ్ XPath బిగిన్ అవుతుంది. ఆఫ్టర్ ద డబుల్ ఫార్వర్డ్ స్లాష్ యూ నీడ్ టు రైట్ ద ట్యాగ్ నేమ్. ఇక్కడ మీరు ట్యాగ్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్ హియర్? ఇక్కడ మనకి ట్యాగ్ నేమ్ అంటే ఏం కనిపిస్తుందమ్మా, ద ట్యాగ్ నేమ్ ఈస్ ద ఇన్పుట్ ట్యాగ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్. సో హియర్ యూ నీడ్ టు రైట్ ద ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ. మీరు ప్రాపర్టీ ఏం తీసుకోవాలనుకుంటున్నారు, ప్రాపర్టీ నేమ్ ప్రాపర్టీ వాల్యూ రెండు రాయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇదంతా కూడా నేను కాపీ చేస్తున్నాను. సో బోత్ ప్రాపర్టీ తాలూకా నేమ్ని కాపీ చేయాలి, ప్రాపర్టీ తాలూకా వాల్యూని కాపీ చేయాలి. అండ్ యూనిట్ టు పేస్ట్ ఇట్. స్క్వేర్ బ్రాకెట్స్లో మనం దాన్ని పేస్ట్ చేసుకోవాలి. సో యాక్చువల్గా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనమేమి XPathని ఇలా మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేయం. సో మనం XPathని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అమ్మా, రియల్ టైంలో అయితే సో మనకి ఏదైతే ఇక్కడ సెలెక్టెడ్ లైన్, ఏదైతే డార్క్ లైన్ కనిపిస్తుందో ఈ డార్క్ లైన్ పైన రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి కాపీ XPathలోకి వెళ్తాం. బట్ జస్ట్ మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేయడం ఎలా అని తెలుసుకోవడానికి మాత్రమే ఇది చెప్తున్నా, ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు మీ కోడ్ని మోడిఫై చేసేటప్పుడు ఇలాంటివి మీకు హెల్ప్ అవ్వచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇలా మనం ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూని కాపీ పేస్ట్ చేసిన తర్వాత యాజ్ పర్ ద సింటాక్స్ వి నీడ్ టు యాడ్ ద @. ఇక్కడ మీరు @ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద XPath ఫర్ యూజర్ నేమ్. ఇది మన యూజర్ నేమ్కి XPath అన్న. అదే ఒక ఎలిమెంట్కి ఒకే XPath కాదన్నా. సో వన్ ఎలిమెంట్ మే హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ XPath. సో అవన్నీ మనం చూద్దాం. సో అయితే ఈ XPath అనేది కరెక్టా కాదా అనేది ఎలా చెక్ చేస్తాం, హౌ టు చెక్ ఇట్ అవుట్. సో యూనిట్ టు కాపీ ద XPath. మన XPathని కాపీ చేయాలి. గో టు యువర్ ఇన్స్పెక్ట్. మన ఇన్స్పెక్ట్ విండోలోకి వెళ్దామా. ఇన్స్పెక్ట్ విండోలో Ctrl+F. వి నీడ్ టు ప్రెస్ Ctrl+F. Ctrl+Fలో బాటంలో మీకు ఏం కనిపిస్తుంది చూడండి, ఫైండ్ లేదా సెర్చ్. ఒక ఐటమ్ని ఇక్కడ మనం సెర్చ్ చేస్తున్నాం, దేన్ని బేస్ చేసుకున్నాం, బేస్డ్ ఆన్ ద XPath. సో ఆల్రెడీ కాపీ చేసిన XPathని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఐ మీన్ మనం నోట్ ప్యాడ్లో ఏదైతే XPath ప్రిపేర్ చేస్తామో అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు 1 అని రావాలమ్మా. 1 అని వస్తే ఓకే, యువర్ XPath ఈస్ రైట్. మీరు రాసినటువంటి XPath రైట్ అని అవుతాం. సో వాంటెడ్లీ ఇక్కడ నేను రాంగ్ ఇచ్చి చూపిస్తాను చూడండి. సంథింగ్ అయితే స్పెల్లింగ్ రాంగ్ రాస్తాం. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 0 అని వస్తుంది. దాని అర్థం ఏంటన్నా, వాట్ ఎవర్ ద XPath యూ రిటర్న్ ఇట్ ఈస్ రాంగ్. మీరు రాసిన XPath అనేది రాంగ్ అన్నమాట. ఓకే. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నటువంటి విషయం. నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లోకి వెళ్తాము. సో ఈరోజు క్లాస్ ఏంటంటే, సో విత్ యూజింగ్ వన్ ప్రాపర్టీ, ఇక్కడ ఒక ప్రాపర్టీతో మీకు ఎప్పుడైనా XPath అనేది ఫైండ్ అవుట్ కాకపోతే, లేదా XPath అనేది యూనిక్గా ఫైండ్ అవుట్ కాకపోతే, అంటే సేమ్ ప్రాపర్టీతో దేర్ మే బి మల్టిపుల్ ఎలిమెంట్స్, ఒకే ప్రాపర్టీతో మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మీకు ఇక్కడ 1 అని రాదమ్మా, 2 అని, లేదా 3 అని, లేదా 4 అని నెంబర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. 1 అంటే ఓకే, వన్ ఎలిమెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్. బట్ విత్ ద సేమ్ ప్రాపర్టీ ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్, ఇదే ప్రాపర్టీతో మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నట్టయితే సో మనకు ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఏంటంటే వీ కెన్ యూస్ మల్టిపుల్ ప్రాపర్టీస్. వీ కెన్ యూస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ టు గెట్ ద యూనిక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్సన్ పిలుస్తున్నారమ్మా, ఆ పర్సన్ వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు అనుకోండి. మీరు వైట్ షర్ట్ గాయ్ అని పిలిస్తే ఓకే, ఆ పర్సన్ రెస్పాండ్ అయ్యాడు, అంతవరకు ఇట్స్ ఫైన్. బట్ వైట్ షర్ట్తో అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మీరు వైట్ షర్ట్ అని పిలవగానే 2-3 పీపుల్ రెస్పాండ్ అవుతున్నారు. సో 2-3 పీపుల్ రెస్పాండ్ అయితే మరి దానికి సొల్యూషన్ ఏంటమ్మా,
సో యూ కెన్ యూస్ వన్ మోర్ కాంబినేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ బ్లాక్ ఫ్యాంట్ అని పిలుస్తున్నారు అనుకున్నాము. బ్లాక్ ఫ్యాంట్ అని పిలిస్తే వేరొక ఇద్దరు ఎవరో రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఓన్లీ వైట్ షర్ట్ అన్న ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అవుతున్నారమ్మా, ఓన్లీ బ్లాక్ ప్యాంట్ అని పిలిచినా కూడా ఒక ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అవుతున్నారు. సో మనకి కావాల్సిన పర్సన్ వైట్ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్ కాంబినేషన్ వేసుకుని ఉన్నాడు. మనకు కావాల్సిన పర్సన్ వైట్ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్. అంటే వైట్ షర్ట్ అన్నా మనకి డూప్లికేట్ వస్తుంది, ఓన్లీ బ్లాక్ ప్యాంట్ అన్న డూప్లికేట్ వస్తుంది. మీరు వైట్ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్ అంటే దెర్ ఈస్ నో డూప్లికేట్, మనకు కావాల్సిన పర్సన్ రెస్పాండ్ అవుతున్నారు. సో ఇక్కడ కూడా సేమ్, ఎప్పుడైనా మీకు ఒక ప్రాపర్టీతో డూప్లికేషన్ అనేది వస్తే మీరు ఇక్కడ మల్టిపుల్ ప్రాపర్టీస్ని యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తాం? సో ఆఫ్టర్ దిస్ స్క్వేర్ బ్రాకెట్, ఈ స్క్వేర్ బ్రాకెట్ తర్వాత ఇమీడియట్లీ యూ హ్యావ్ టు ఓపెన్ వన్ మోర్ స్క్వేర్ బ్రాకెట్. దాని పక్కన మీరు వేరొక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ వేరొక ప్రాపర్టీ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని చెప్పి మీకు ప్రాపర్టీ కనిపిస్తుంది చూడండి. ఈ పైన ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఈ ప్లేస్ హోల్డర్. జస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ప్రాపర్టీ, వేరొక ప్రాపర్టీని తీసుకుంటున్నాం. సో కాపీ ద ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ లోపలే కదమ్మా పేస్ట్ చేస్తాం. సేమ్ అంతా మన పాత పద్ధతేనమ్మా. సో అది ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఏదైతే రాస్తున్నామో ప్రాపర్టీ నేమ్కి ముందర మనం ఏం రాయాలమ్మా, వీ నీడ్ టు రైట్ @ అంటే ఒక ప్రాపర్టీతో మీకు ఎప్పుడైనా యూనిక్నెస్ అనేది పాసిబిలిటీ లేకపోతే ఇలా మీరు మల్టిపుల్ ప్రాపర్టీస్ని కూడా తీసుకోవచ్చు. ఇది ఐడెంటిఫై చేసిందా లేదా చూడమ్మా. ఎస్, ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్. ఇది కూడా ఒకసారి కాపీ చేసి మీకు కనిపించడానికి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నా చూడండి. అంటే ఎప్పుడైనా మీకు ఒక ప్రాపర్టీతో యూనిక్నెస్ అనేది పాసిబిలిటీ లేకపోతే ఇలా మీరు మల్టిపుల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఎక్స్పాత్ అనేది రాయొచ్చు. సో పైన రాసిన ఎక్స్పాత్ కరెక్టేనమ్మా, ఈ ఎక్స్పాత్ కూడా కరెక్టే. ఎనీవే ఎక్స్పాత్ యూజ్ చేస్తే మనం మన ఎలిమెంట్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. సో మన కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ పిలవాలి. సో వాడు షర్ట్ కలర్తో పిలుస్తారా, వాడు ప్యాంట్ కలర్తో పిలుస్తారా, వాడి నేమ్తో పిలుస్తారా, వాడు ఐడితో పిలుస్తారా? బట్ మన టార్గెట్ ఏంటమ్మా, ఆ పర్సన్ మీరు పిలవాలి, వాడు మీకు రెస్పాండ్ అవ్వాలి. అండ్ ఒకడే రెస్పాండ్ అవ్వాలి, మల్టిపుల్ పీపుల్ రెస్పాండ్ అవ్వాలి. అది మన టార్గెట్, రైట్? ఎనీవే ఇప్పుడు మనం ఎక్స్పాత్ రాసేటప్పుడు ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఎక్స్పాత్ రాయడం అనేది మనం నేర్చుకున్నాము. ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఎక్స్పాత్ రాయడం మనం నేర్చుకున్నాం. బట్ సమ్టైమ్స్ సమ్ ఎలిమెంట్స్ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్. సో కొన్ని ఎలిమెంట్స్ మనకి ప్రాపర్టీస్ అంటూ ఏమీ మనకి డిస్ప్లే చేయదు. అంటే లోపల ఒక్క ప్రాపర్టీ కూడా మీకు కనిపించదమ్మా. మీరు ఇన్స్పెక్ట్ విండోలోకి వెళ్ళి చూసినా కూడా యు ఆర్ అనేబుల్ టు సీ ఎనీ ప్రాపర్టీస్. లేదా ప్రాపర్టీస్ మీకు కనిపించినా కూడా యూనిక్గా ఉండే ప్రాపర్టీస్ మీకు కనిపించవు. అంటే అర్థం ఏంటమ్మా, ఆ ప్రాపర్టీ డూప్లికేట్ ప్రాపర్టీస్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటమ్మా? సో ఇన్ దట్ కేస్ వీ కెన్ యూస్ ఐదర్ సిబ్లింగ్స్ కాన్సెప్ట్ ఆర్ పేరెంట్ అండ్ చైల్డ్ కాన్సెప్ట్. అప్పుడు మనం సిబ్లింగ్స్ అనే కాన్సెప్ట్ని కానీ లేదా పేరెంట్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ని కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మీరు ఒక పర్సన్ పిలవాలి, బట్ ఆ పర్సన్ తాలూకా పేరు మీకు తెలియదు. వాళ్ళ బ్రదర్ పేరు తెలుసు, లేదా వాళ్ళ సిస్టర్ పేరు తెలుసు, లేదా వాళ్ళ పేరెంట్స్ తాలూకా నేమ్స్ తెలుసు. వాళ్ళ బ్రదర్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ కుమార్ అనుకోండి. సో వాళ్ళ బ్రదర్ నేమ్ని బేస్ చేసుకొని మీరు ఈ పర్సన్ పిలవచ్చు. అంటే కుమార్స్ బ్రదర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, అంతేనా? సో ఇక్కడ కూడా అంతే. మీకు ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ అనేది ఆ ఎలిమెంట్ తాలూకా నేమ్ తెలియలేదు, ఐ మీన్ ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ మీకు ఏం తెలియలేదు, దెన్ ఆ ఎలిమెంట్ తాలూకా సిబ్లింగ్స్ తాలూకా ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మీరు పిలవచ్చు. లేదా ఆ ఎలిమెంట్ తాలూకా పేరెంట్ లేదా ఎలిమెంట్ తాలూకా చైల్డ్, అంటే మనం ఒక పర్సన్ పిలవాలి, వాళ్ళ ఫాదర్ నేమ్ మీకు తెలుసు, వాళ్ళ ఫాదర్ నేమ్ని బేస్ చేసుకొని మీరు వాళ్ళ సన్ను పిలవచ్చు. లేదా వాళ్ళ సన్ నేమ్ తెలుసు, వాళ్ళ సన్ నేమ్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని మీరు పిలవచ్చు. అంటే ఇక్కడ కూడా సేమ్ అదేమ్మా. అసలు ఏంటి పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, సిబ్లింగ్స్ అంటే ఏంటి, వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఏం లేదమ్మా, హెచ్టిఎంఎల్లో మనకి పేరెంట్, చైల్డ్, సిబ్లింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ కొన్ని ట్యాగ్స్ రాస్తున్నానమ్మా. ఏ అనే ఒక ట్యాగ్ జస్ట్ మీకు అర్థం కావడానికి సింపుల్గా కొన్ని ట్యాగ్స్ రాస్తున్నాను. వాటి మధ్యలో రిలేషన్షిప్ మన హ్యూమన్ బీయింగ్స్లో ఎలా అయితే రిలేషన్షిప్స్ ఉన్నాయో హెచ్టిఎంఎల్లో కూడా సేమ్ అలాంటి రిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా పేరెంట్ ఉంటాడు, చైల్డ్ ఉంటాడు, సిబ్లింగ్స్ ఉంటాయి. సేమ్ మన రిలేషన్లోనే ఇక్కడ కూడా రిలేషన్ అనేది ఉంటుంది హెచ్టిఎంఎల్. సో ఏంటి ఆ రిలేషన్ అంటే చూడమ్మా, ఇక్కడ ఏబిసిడి ఒక 4 ట్యాగ్స్ రాశాను. ఈ 4 ట్యాగ్స్ని ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఆల్ దీస్ 4 ట్యాగ్స్ ఆర్ సిబ్లింగ్స్. ఈ 4 ట్యాగ్స్ కూడా ఇప్పుడు సిబ్లింగ్స్ అమ్మా. ఎందుకమ్మా వీటన్నిటిని సిబ్లింగ్స్ అని పిలుస్తున్నాను
ఒకటే అలైన్మెంట్లో ఉన్నాయి, సేమ్ అలైన్మెంట్లో ఉంటే వాటన్నిటిని మనం ఏమని పిలుస్తాము? సిబ్లింగ్స్, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇందులో చిన్న మాడిఫికేషన్ చేస్తాను చూడండి. సి, దీన్ని కొంచెం లోపలికి పంపిద్దాం అయితే. ఈ ఓకే, దీన్ని కొంచెం లోపలికి పంపిద్దాం. మరి అంత లోపలికి పంపించడం మీకు అర్థం కాదేమో. ఓకే, ఇప్పుడు చూడము. ఏ అండ్ బి ఈ రెండు సిబ్లింగ్స్. సి అండ్ డి, ఏ అనే ట్యాగ్ బి అనే ట్యాగ్ రెండు సిబ్లింగ్స్ అమ్మ. సి అనే ట్యాగ్ డి అనే ట్యాగ్ ఈ రెండు కూడా సిబ్లింగ్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్ అంటే ఏంటమ్మా? మీకు లిటిల్ బిట్ అర్థమయ్యే ఉంటుంది. బి అండర్లో వచ్చేటటువంటి చైల్డ్ ట్యాగ్స్ ఏంటి? వాట్ ఆర్ ద చైల్డ్ ట్యాగ్స్ అండర్ ద బి? బి అండర్లో మనకు వచ్చే చైల్డ్ ట్యాగ్స్ అంటే ఏమవుతాయమ్మా? సి అనేది బి అండర్లో ఒక చైల్డ్ ట్యాగ్ అవుతుంది. డి అనేది కూడా ఒక చైల్డ్ ట్యాగ్. డి ఈజ్ ఆల్సో చైల్డ్ ట్యాగ్ అండర్ ద బి. సో లేదా మీకు ఇలా ఏ అని బి అని సి అని కన్ఫ్యూజన్ ఉంటే కొంచెం ట్యాగ్ నేమ్స్ పెద్దగా రాస్తాను, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చూసుకోండి. సో సమ్ ఏదో పిక్యూఆర్ అని, సమ్ ఏదో ఇక్కడ XYZ అని, సమ్ ఏదో ఏఎస్ అంటే సింగిల్ లెటర్స్తో నేను పిలుస్తూ ఉంటే మేము మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అందుకే ఇలా మార్చాను. సో ఇప్పుడు చూడమ్మా, పీక్యూఆర్ అనేది ఒక ట్యాగ్. పీక్యూఆర్ ట్యాగ్ అనేది పేరెంట్ అయితే దాని అండర్లో చైల్డ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? హౌ మెనీ చైల్డ్స్ అండర్ ద పీక్యూఆర్? పీక్యూఆర్ అండర్లో ఇక్కడ రెండు చైల్డ్ ట్యాగ్స్ ఉన్నాయి. XYZ అనేది ఒక చైల్డ్, ASD అనేది ఒక చైల్డ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఏబిసికి చైల్డ్ ట్యాగ్స్ ఉన్నాయా లేవా? ఈజ్ దర్ ఎనీ చైల్డ్ ట్యాగ్స్ అండర్ ఏబిసి? ఏబిసికి ఏమైనా చైల్డ్ ట్యాగ్స్ ఉన్నాయా? No, there is no child tags for ABC, and we have child tags only for PQR. Okay, next question is XYZ ki parent evaru? Who is the parent to the XYZ? My XYZ ki parent ante ikkada evaru avutaramma? PQR is the parent to the XYZ. And who is the parent to ASD? ASD ki parent ante evaru avutaramma? The ASD parent is PQR. అంటే ఇక్కడ XYZకి పేరెంట్ పీక్యూఆర్ అవుతారమ్మా, ఏఎస్డికి పేరెంట్ కూడా ఎవరు అవుతారు? పీక్యూఆర్ అవుతారు. ఓకేమ్మా, ఇక్కడ సిబ్లింగ్స్ ఎవరెవరమ్మా? ఏబిసి పీక్యూఆర్ ఈ రెండు సిబ్లింగ్స్, XYZ అండ్ ఏఎస్డి ఈ రెండు కూడా మనకి సిబ్లింగ్స్. ఓకే, ఇవి మనకి పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్స్ అండ్ సిబ్లింగ్స్ వాళ్ళకి రిలేషన్షిప్స్ అమ్మా మనకి HTML. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మన ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. మన HRM సైట్లో ఎక్కడైనా మీ ఇష్టం ఏదైనా ఒక ఎలిమెంట్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాం. సో మీకు అర్థం కావడానికి ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రూపంలో మనం వీటిని ఆర్గనైజ్ చేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఫామ్ అనే ఒక ట్యాగ్ కనిపిస్తుందమ్మా. యూ కెన్ సీ ఎ ఫామ్ ట్యాగ్. ఈ ఫామ్ ట్యాగ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది చూడమ్మా? వేర్ ద ఫామ్ ట్యాగ్ ఈస్ క్లోజ్. ఇక్కడ బిగిన్ అయిన ఫామ్ ట్యాగ్ ఎక్కడ క్లోజ్ అయిందమ్మా? ఇట్ ఈస్ ద క్లోజింగ్ ఆఫ్ ఫామ్ ట్యాగ్. ఈ ఫామ్ ట్యాగ్ అండర్లో అంటే దీని లోపల మనకి కొన్ని చైల్డ్ ట్యాగ్స్ ఉన్నాయి. అంటే ఫామ్ అనేది పేరెంట్ అనుకుంటే ఫామ్ లోపల చైల్డ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? హౌ మెనీ చైల్డ్ ఐటమ్స్? డివ్లు ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4. దెర్ ఆర్ 4 div tags and there is 1 input tag. అంటే ఇప్పుడు ఫామ్ ట్యాగ్ అండర్లో మీకు చైల్డ్ ట్యాగ్స్ అంటే ఎన్ని వస్తాయమ్మా? హౌ మెనీ చైల్డ్ ట్యాగ్స్ ఆర్ హియర్? దెర్ ఆర్ 4 div tags and 1 input tag. టోటల్గా 5 చైల్డ్ ఎలిమెంట్స్ అమ్మా. ఈ 5 చైల్డ్ ఎలిమెంట్స్ని మనం ఏమని పిలవచ్చమ్మా? సిబ్లింగ్స్. ఇవన్నీ సేమ్ అలైన్మెంట్లో ఉన్నాయి కదా, ఒకటి కొంచెం లెఫ్ట్లోని లేదు, ఒకటి కొంచెం రైట్లోని లేదు, అన్నీ కూడా సేమ్ అలైన్మెంట్లోనే ఉన్నాయి. సో 4 div tags అండ్ 1 input tag. ఇవన్నీ కూడా మనం ఏమని పిలుస్తామా? ఆల్ దీస్ ట్యాగ్స్ ఆర్ సిబ్లింగ్స్. ఇవన్నీ కూడా సిబ్లింగ్స్ అవుతాయమ్మా. ఈ సిబ్లింగ్స్లో అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సిబ్లింగ్స్లో ఓన్లీ ఒక ఎలిమెంట్ తాలూకా నేమ్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్కి నేమ్ ఏముందమ్మా? వాట్ ఈస్ ద నేమ్ ఫర్ ద ఇన్పుట్? టోకెన్. ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాడమ్మా? _token. ఇంకొకసారి చూపిస్తాను. చూడమ్మా, ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ తాలూకా నేమ్ ఏం కనిపిస్తుంది? ద ఇన్పుట్ ట్యాగ్ నేమ్ ఈస్ _token. ఈ నేమ్ని బేస్ చేసుకొని ఐ వాంట్ టు ఐడెంటిఫై ద రిమైనింగ్ ఎలిమెంట్స్. నేను రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర కూర్చున్నారమ్మా. ఎవరు అంటే రమేష్ తాలూకా సిబ్లింగ్స్ అందరూ కూడా. ఒక రమేష్ తాలూకా సిబ్లింగ్స్, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఒక దగ్గర కూర్చున్నారు.
మీకు తెలిసిన పేరు ఏంటమ్మా? ఆ గ్రూప్లో రమేష్ అనే పేరు ఒకటే తెలుసు. వాళ్ళ బ్రదర్స్ ఎవరి పేర్లు మీకు తెలియదు, వాళ్ళ సిస్టర్స్ ఎవరి పేర్లు కూడా మీకు తెలియదు. బట్ యు వాంట్ టు కాల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇండివిజువల్లీ. మీరు ప్రతి ఒక్కరిని వన్ బై వన్ పిలవాలనుకుంటున్నారు. ఎలా పిలుస్తారమ్మా? మీకు తెలిసిన పేరు ఒక రమేషే. మరి రమేష్ తాలూకా బ్రదర్స్ని సిస్టర్స్ని మీరు ఎలా పిలవగలుగుతారు? ఫస్ట్ మీరు రమేష్ అని పిలుస్తారు, మీరు రమేష్ రెస్పాండ్ అవుతాడు, ఓకే. నెక్స్ట్ మిగిలిన వాళ్ళని ఎలా పిలుస్తారమ్మా? వన్ బై వన్. రమేష్ ఫస్ట్ బ్రదర్, రమేష్ సెకండ్ బ్రదర్, రమేష్ థర్డ్ బ్రదర్, రమేష్ ఫోర్త్ బ్రదర్. ద సేమ్ వే రమేష్ ఫస్ట్ సిస్టర్, రమేష్ సెకండ్ సిస్టర్, రమేష్ థర్డ్ సిస్టర్, రమేష్ ఫోర్త్ సిస్టర్. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా, ఏం డిఫరెన్స్ లేదు. ఇక్కడ మనకు తెలిసిన నేమ్ ఏంటమ్మా? ఇన్పుట్కి నేమ్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండర్ స్కోర్ టోకెన్. ఈ నేమ్ని బేస్ చేసుకొని దీని తాలూకా సిబ్లింగ్స్ అందరినీ ఇప్పుడు మనం పిలవాలమ్మా. మా ఇన్పుట్ ట్యాగ్ సిబ్లింగ్స్ అంటే ఎవరెవరు ఉన్నారమ్మా? ఎన్ని ఎన్ని ట్యాగ్స్, ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు ఇన్పుట్ ట్యాగ్? ఇక్కడ ఒక 4 డివ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సిబ్లింగ్స్ ఏనమ్మా ఇన్పుట్ ట్యాగ్. సో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా పిలవాలి అనేది చూద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ప్రతి ఒక్కరికి ఇది తెలిసి ఉండాలి, ఎలిమెంట్ ఐడెంటిఫికేషన్ అనేది. ఈవెన్ మనం రియల్ టైంలో చేసేది కాపీ పేస్ట్ అయినప్పటికీ కూడా యూ షుడ్ నో ద ఇన్నర్ కాన్సెప్ట్. అసలు లోపల ఏం జరుగుతుందనే విషయం మనకి తెలియాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్ని ఐడెంటిఫై చేయాలమ్మా? ఇనీషియల్లీ ఐ వాంట్ టు ఐడెంటిఫై దిస్ ఇన్పుట్. నేను ఇన్పుట్ ట్యాగ్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ మనం రమేష్ని పిలుద్దాం అనుకుంటున్నాం. మన ఇన్పుట్ ట్యాగ్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? హౌ టు ఐడెంటిఫై దట్ ఇన్పుట్ ట్యాగ్? మనకు తెలిసిన పాత పద్ధతేనమ్మా. // ఇన్పుట్ ట్యాగ్, స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. లోపల ఏంటమ్మా మన సింటాక్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. @నేమ్ ఈక్వల్ టు, మీరు డబల్ కొటేషన్స్ పెట్టినా తీసుకుంటుందమ్మా, సింగిల్ కొటేషన్స్ పెట్టినా తీసుకుంటుంది. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ బోత్ డబల్ కొటేషన్స్ అండ్ సింగిల్ కొటేషన్స్. ఇక్కడ అండర్ స్కోర్ టోకెన్, అండర్ స్కోర్ టోకెన్. ఓకే. సో ఇప్పటి వరకు మీకు ఈ టోకెన్ అనేది అంటే ఈ లైన్ హైలైట్ అవుతుందా లేదా, ఐడెంటిఫై అవుతుందా లేదా చూద్దాం. ఎలా చెక్ చేస్తాం? చెక్ చేయాలి అంటే సో సెలెక్ట్ దిస్ లైన్, ఈ లైన్ కాపీ చేయండి. మన ఇన్స్పెక్ట్ విండోలో కంట్రోల్ ఎఫ్లో బాటంలో యూ నీడ్ టు పేస్ట్ ఇట్. ఎస్ అమ్మ. ఇక్కడ మీకు 1/1 అనేది వచ్చింది. అంటే మీకు ఇక్కడ ఏం హైలైట్ అయింది చూడమ్మా, మీకు ఇక్కడ ఏం సెలెక్ట్ అయింది? ఇన్పుట్ ట్యాగ్ అనేది మీకు సెలెక్ట్ అయింది. యూ కెన్ సీ ద ఇన్పుట్ ట్యాగ్. ఓకే ఫైన్. బట్ దీన్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ ఎలిమెంట్స్ని అంటే రిమైనింగ్ సిబ్లింగ్స్ని, ఈ సిబ్లింగ్స్ అన్నిటిని పిలవాలి. అది మన కాన్సెప్ట్. సో ఈ ఇన్పుట్ ట్యాగ్ తాలూకా నేమ్తో రిమైనింగ్ సిబ్లింగ్స్ని మనం ఎలా పిలుస్తాం చూద్దామా, అది ఎలా పిలవాలనేది. సి దానికోసం ఇక్కడ మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఫాలోయింగ్ సిబ్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ప్రిసీడింగ్ సిబ్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో చూద్దాం ప్రజెంట్ ఒకసారి ఫాలోయింగ్ సిబ్లింగ్ అనేది చూద్దాం. ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే ద నెక్స్ట్ సిబ్లింగ్స్ అమ్మా. ఫాలోయింగ్ సిబ్లింగ్ దీని ట్యాగ్ నేమ్ ఏంటమ్మా? ద ట్యాగ్ నేమ్ ఈస్ డివ్ ట్యాగ్. చూడండి ఇక్కడ దీని కంటిన్యూషన్ నేనేం రాస్తున్నాను అంటే ఫాలోయింగ్ సిబ్లింగ్ డివ్ అని రాశాను. ఫాలోయింగ్ సిబ్లింగ్ డివ్ అంటే మీకు ఏ డివ్ ట్యాగ్ అమ్మా హైలైట్ అయింది? ఫస్ట్ డివ్ ట్యాగ్, టాప్లో ఉన్న డివ్ ట్యాగ్ ఇక్కడ మీకు హైలైట్ అయింది. బట్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్న నేమ్ ఎవరిది చూడమ్మా? ఎక్స్పాత్లో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న నేమ్ టోకెన్, అండర్ స్కోర్ టోకెన్. బట్ ఇక్కడ మనకి రెస్పాండ్ అవుతున్నది ఎవరు రెస్పాండ్ అవుతున్నారమ్మా? ఐడెంటిఫై అయ్యేది ఏం ఐడెంటిఫై అవుతుంది? డివ్ ట్యాగ్. అంటే మనం టోకెన్ నుంచి ఫాలోయింగ్ సిబ్లింగ్ దాని నెక్స్ట్ సిబ్లింగ్ అయినటువంటి డివ్ ట్యాగ్ అనగానే టాప్లో ఉన్న డివ్ ట్యాగ్ మీకు హైలైట్ అయిందమ్మా, ఐడెంటిఫై అయింది. నాకు రెండో డివ్ ట్యాగ్ హైలైట్ అవ్వాలి అంటే ఐ వాంట్ టు ఐడెంటిఫై ద సెకండ్ డివ్ ట్యాగ్ ఫ్రమ్ ద టోకెన్ నుంచి రెండో డివ్ ట్యాగ్ మనకి హైలైట్ అవ్వాలి. ఏం చేద్దామా? సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ తీసుకోండి. ఈ డివ్ ట్యాగ్ దగ్గర స్క్వేర్ బ్రాకెట్ తీసుకొని ఎండింగ్లో అంటే ఫాలోయింగ్ సిబ్లింగ్ డివ్ ట్యాగ్. ఎన్నో డివ్ ట్యాగ్ అమ్మా మీకు కావాలి? సెకండ్ డివ్ ట్యాగ్. స్క్వేర్ బ్రాకెట్లో 2 అని ఇవ్వండి. సో ఇక్కడ మీకు సెకండ్ డివ్ ట్యాగ్ అనేది హైలైట్ అవుతుంది. సెకండ్ డివ్ ట్యాగ్ అనేది హైలైట్ అవుతుంది. నాకు థర్డ్ డివ్ ట్యాగ్ హైలైట్ కావాలి. సో ఇక్కడ జస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో 3 అని ఇవ్వండి. సో నాకు ఫోర్త్ డివ్ ట్యాగ్ కావాలి. ఓకే, స్క్వేర్ బ్రాకెట్లో 4 అని ఇవ్వండి. అంటే ఇక్కడ మనం ఒక ఎలిమెంట్ తాలూకా ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై ద అదర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ సిబ్లింగ్స్. అర్థమైందమ్మా? సో చూడండి మనం లాస్ట్ క్లాస్లో ఓన్లీ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఎక్స్పాత్ రాసాము. బట్ కొన్ని ఎలిమెంట్స్కి ఇలా ప్రాపర్టీస్ మనకి ఉండవు, కనిపించవు లేదా ఉండవు.
ఒకవేళ ప్రాపర్టీస్ ఉన్నా కూడా అవి యూనిక్గా ఉండవు. సో అలా ప్రాపర్టీస్ లేకపోయినా లేదా ప్రాపర్టీస్ అనేవి యూనిక్గా లేకపోయినా మన దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ ఏంటమ్మా, సిబ్లింగ్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేయొచ్చు, లేదా పేరెంట్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేయొచ్చు. సో ఇదే విషయాన్ని ఒకసారి నోట్బుక్లో కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, టుమారో వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు కాన్ఫిగర్ ద వెబ్ డ్రైవర్. సో రేపు మనం వెబ్ డ్రైవర్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, వెబ్ డ్రైవర్లో ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో డోంట్ మిస్ ద టుమారో సెషన్. ఓకే, సే మీకు ఎవరికైనా వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ అవసరం ఉన్నా కూడా ఐ విల్ గైడ్ యూ, డోంట్ వరీ. ఓకే, సో చిన్న నోట్ చెప్తా చూడండి, ఇది లాస్ట్ క్లాస్ తలక కంటిన్యూషన్ ఇది. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, చిన్న ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. సో నోట్ ఏం రాస్తారంటే, ఇఫ్ ద ఎలిమెంట్ డోంట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్స్, మా అట్రిబ్యూట్స్ అన్నా ప్రాపర్టీస్ అన్నా ఒకటేనమ్మా. ఇఫ్ ద ఎలిమెంట్ డోంట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్స్, if the element don't have any attributes, or if the element don't have any unique attributes, if the element don't have any unique attributes, then with using siblings concept, with using siblings concept, or with using parent and child concept, with using parent and child concept, we can identify the element uniquely. We can identify the element uniquely. Okay, రైట్ అమ్మా. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక ఎలిమెంట్ తాలూకా ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకొని, అంటే ఒక ఎలిమెంట్ తాలూకా నేమ్ని బేస్ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై ఎనీ అదర్ ఎలిమెంట్స్, వీ కెన్ ఐడెంటిఫై ఎనీ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ సిబ్లింగ్స్ విత్ యూజింగ్ ద సిబ్లింగ్స్ కాన్సెప్ట్. ఓకే, ఇది కూడా ఒక చిన్న నోట్ చెప్తా, రాసుకోండి. సో నోట్ ఏం రాస్తారంటే, అనదర్ నోట్, విత్ యూజింగ్ వన్ ఎలిమెంట్ ఐడెంటిఫికేషన్, with using one element identification, we can identify the other elements, we can identify the other elements in a group of siblings, in a group of siblings, with using siblings concept, with using siblings concept. నేను మీకు ఈ నోట్ ప్యాడ్ పంపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్గా టోకెన్ ఐడెంటిఫై చేస్తామా, టోకెన్ నుంచి ఫాలోయింగ్ సిబ్లింగ్ డివ్ ట్యాగ్, సో డివ్ 2 డివ్ 3 ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐ విల్ సెండ్ ద నోట్ ప్యాడ్ టు యూ, నో నీడ్ టు రైట్ ఇట్. ఓకే, నేను మీకు మెయిల్లో కూడా పంపిస్తాను, డోంట్ వరీ. సో అదేవిధంగా మనకు పేరెంట్ అండ్ చైల్డ్, పేరెంట్ అండ్ చైల్డ్ ఇష్యూకి వస్తే, ఇప్పుడు ఈ టోకెన్కి పేరెంట్ ఎవరు గెస్ చేయగలుగుతారమ్మా? హూ ఇస్ ద పేరెంట్ టు దిస్ ఇన్పుట్ ట్యాగ్? ఈ ఇన్పుట్ ట్యాగ్కి పేరెంట్ అంటే ఎవరు అవుతారమ్మా? దీనిపైన ఉండేది, అంటే దీనిపైన ఉండేదంటే ఏ ట్యాగ్ అమ్మా? ఫామ్ ట్యాగ్. ఫామ్ ట్యాగ్ ఈజ్ ద పేరెంట్ టు ద ఇన్పుట్. బట్ ఈ ఫామ్ ట్యాగ్కి ఎక్కడైనా నేమ్ కానీ ఐడి కానీ ఏమైనా కనిపిస్తుందా అంటే, నో, యూ కాంట్ సీ ఎనీ నేమ్ అండ్ యూ కాంట్ సీ ఎనీ ఐడి. ఇప్పుడు నేను ఈ ఫామ్ ట్యాగ్ని ఐడెంటిఫై చేయాలి, ఐ వాంట్ టు ఐడెంటిఫై ద ఫామ్ ట్యాగ్. బట్ ఎవరి తాలూకా నేమ్ని బేస్ చేసుకున్నామా, దాని తాలూకా చైల్డ్ నేమ్. ఫామ్ ట్యాగ్కి చైల్డ్ అంటే ఎవరమ్మా? టోకెన్ కదా. ఈ టోకెన్ బేస్ చేసుకొని మనం దీని పేరెంట్ అయినటువంటి ఫామ్ ట్యాగ్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా పిలుస్తాము అంటే చూద్దాం ఒకసారి, చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇనీషియల్గా మనం ఇన్పుట్ నేమ్ ఈక్వల్ టు టోకెన్, ఇంతవరకు మనకు తెలిసిన విషయమే. దాని కంటిన్యూషన్ ఏ రాస్తున్నామా, దాని పేరెంట్. సింప్లీ యూ నీడ్ టు రైట్ ఎ పేరెంట్. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్ ఆఫ్ ద పేరెంట్? ద ట్యాగ్ నేమ్ ఆఫ్ ద పేరెంట్ ఈస్ ఫామ్. సో అంటే ఇక్కడ మనం యూజ్ చేస్తున్న నేమ్ ఎవరిదమ్మా? టోకెన్. బట్ ఇక్కడ మనకి రెస్పాండ్ అయ్యేది ఎవరు రెస్పాండ్ అవుతారో? టోకెన్ తాలూకా పేరెంట్ అనేది రెస్పాండ్ అవుతుంది. అంటే ఏ ఎలిమెంట్ మీకు ఐడెంటిఫై అవుతుందమ్మా? సో ఈ ఫామ్ అనేటటువంటి ఎలిమెంట్ మీకు ఐడెంటిఫై అవుతుంది. చూద్దాం ఒకసారి ఐడెంటిఫై అవుతుందా లేదా. ఇక్కడ ఫైండ్లో ఒకసారి చూద్దాము, 1 అని వచ్చింది. ఇక్కడ మీకు ఏ ఎలిమెంట్ హైలైట్ అయింది చూడండి, ఎల్లో కలర్లో, టోకెన్ తాలూకా పేరెంట్. టోకెన్ తాలూకా పేరెంట్ అంటే ఎవరమ్మా? ఫామ్ ట్యాగ్ అనేది మీకు ఇక్కడ హైలైట్ అయింది. వన్ మోర్ థింగ్, మీరు పేరెంట్ అని లేదా పేరెంట్ తాలూకా ట్యాగ్ నేమ్ ఇవన్నీ రాయడానికి బదులుగా మనకు షార్ట్ కట్ కూడా ఉందమ్మా. షార్ట్ కట్ ఏంటి అంటే
సింపుల్గా టూ డాట్స్ ఇక్కడ చూడండి, టోకెన్ రాశాను, టోకెన్ తర్వాత స్లాష్ పెట్టానేమో, స్లాష్ తర్వాత జస్ట్ టూ డాట్స్ ఇచ్చాం. ఇప్పుడు మనకి ఇన్పుట్ తాలూకా పేరెంట్ అనేది మనకి హైలైట్ అయింది. ఇన్పుట్ తాలూకా పేరెంట్. ఇప్పుడు ఈ ఇంకొక టూ డాట్స్ పెట్టాను అనుకోండి, ఇంకో స్లాష్ పెట్టి టూ డాట్స్ పెట్టాను, అప్పుడు ఫామ్ తాలూకా పేరెంట్. కెన్ యూ గెస్ హూ ఇస్ ద పేరెంట్ ఫర్ ద ఫామ్? ఫామ్కి పేరెంట్ అంటే ఎవరమ్మా, గెస్ చేయగలుగుతారా? చూడండి, ఫామ్కి పైన ఒక డివ్ ట్యాగ్ ఉంది కదా, ఇదేమైనా దీని పేరెంట్ అవుతుందా? ఇది దీని పేరెంట్ అవ్వదమ్మా. ఈ రెండు కూడా ఏమవుతాయమ్మా, సిబ్లింగ్స్ అవుతాయి. ఎందుకమ్మా ఈ రెండు సిబ్లింగ్స్ అవుతాయి? సేమ్ అలైన్మెంట్లో ఉన్నాయి కదమ్మా, బిగినింగ్ పొజిషన్ సేమ్ ఉంది కదా, ఈ రెండు మనకి సిబ్లింగ్స్ అవుతాయి. మరి ఫామ్ తాలూకా పేరెంట్ ఎవరమ్మా? హూ ఇస్ ద పేరెంట్ టు దిస్ ఫామ్? ఆ పైన ఒక డివ్ ట్యాగ్ ఉంది చూడమ్మా, ఇది ఉంది కదా, దిస్ వన్. సో కొంచెం ఇది ఎటువైపు మూవ్ అయ్యిందమ్మా, దిస్ ఈజ్ మూవ్డ్ అ లిటిల్ బిట్ రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఫామ్కి పేరెంట్ అంటే ఎవరవుతారమ్మా? ద ఫామ్ పేరెంట్ ఈస్ దిస్ లైన్. సో ఇక్కడ చూడండి, మీకు తెలియడానికి క్లాస్ ఆరెంజ్ లాగిన్ ఫామ్ అని ఉంది చూడమ్మా, ఇది మనకి హైలైట్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ప్రజెంట్ టోకెన్ తలక పేరెంట్ అంటే ద టోకెన్ పేరెంట్ ఈస్ ఫామ్. నేను ఇంకో టూ డాట్స్ పెట్టాను అనుకోండి, ఇంకో టూ డాట్స్ పెడితే ఇది ఫామ్ తలక పేరెంట్ దగ్గరికి, అంటే ఈ పర్టికులర్ లైన్కి వెళ్తుందా లేదా కూడా ఒకసారి చూద్దాం. సో ఒక స్లాష్ పెట్టి ఇంకో టూ డాట్స్ పెట్టండి. సో ఇంకో టూ డాట్స్ పెడితే అది ఎక్కడికి వెళ్ళింది చూడమ్మా, ఫామ్ తలక పేరెంట్. ఇట్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ద ఫామ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీని తాలూకా పేరెంట్కి వెళ్ళాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఇట్స్ పేరెంట్. మరి దీనికి పేరెంట్ ఎవరమ్మా, గెస్ట్ చేయగలుగుతారా? హూ ఇస్ ద పేరెంట్ ఫర్ దిస్ డివ్? ఈ పైన H5 అంటే కాదు, ఈ పైన డివ్ అంటే కాదు, ఇవన్నీ కూడా సిబ్లింగ్స్ అమ్మా, ఇవన్నీ కూడా సేమ్ అలైన్మెంట్లో ఉన్నాయి. మరి దీనికి పేరెంట్ అంటే ఎవరమ్మా? హూ ఇస్ ద పేరెంట్ టు దిస్ డివ్ ట్యాగ్? ఆ పైన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి. దిస్ ఈస్ ఎందుకమ్మా, ఇది లిటిల్ బిట్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయ్యింది కదా, మా రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయ్యి ఉంటే మనం దాన్ని ఏమని పిలుస్తున్నా, పేరెంట్ అని పిలుస్తా ఉన్నాం. అంటే అండ్ అలా కాదు, నాకు దీని పేరెంట్ కాదు, నాకు దీని తలక సిబ్లింగ్, ప్రిసీడింగ్ సిబ్లింగ్. మనం చూడండి, ప్రీవియస్గా ఫాలోయింగ్ సిబ్లింగ్ అనేది చూసాం కదమ్మా. ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే నెక్స్ట్ చూసాం. ఇప్పుడు ప్రిసీడింగ్ సిబ్లింగ్ అంటే దాని పైన ఉండేటటువంటి సిబ్లింగ్స్ ఏమంటా, ప్రిసీడింగ్ సిబ్లింగ్. అంటే ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్కి ప్రిసీడింగ్గా ఎన్ని సిబ్లింగ్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ సిబ్లింగ్స్ ఫర్ దిస్? ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ ఎన్ని ఉన్నాయమ్మా పైన? దీనిపైన రెండు ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ ఉన్నాయి. H5 అనేది ఒక సిబ్లింగ్ అవుతుంది దీనికి, ఈ డివ్ అనేది కూడా ఒక సిబ్లింగ్ అవుతుంది. అంటే మనం ప్రీవియస్గా ఫాలోయింగ్ సిబ్లింగ్ అనేది ఎలా చూసామో, ఇన్ ద సేమ్ వే ఒకసారి ప్రిసీడింగ్ సిబ్లింగ్ అనేది కూడా చూద్దామమ్మా. ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో H5 అంటే ఏం జరుగుతుంది చూడండి, ఇనీషియల్గా మనం టోకెన్ అమ్మా, టోకెన్ తలక టూ డాట్స్ అంటే టోకెన్ తలక పేరెంట్ ఫామ్ ట్యాగ్. ఫామ్ ట్యాగ్ మళ్ళీ టూ టూ డాట్స్ ఇచ్చానమ్మా, అంటే ఫామ్ తాలూకా పేరెంట్ ఎవరు? ఈ పర్టికులర్ లైన్ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఆ లైన్. సో దీనికి పైన మీకు ఎన్ని సిబ్లింగ్స్ ఉన్నాయమ్మా? రెండు సిబ్లింగ్స్ ఉన్నాయి. H5 అనేది ఒక సిబ్లింగ్, ఈ డివ్ అనేది ఒక సిబ్లింగ్. సో ఆ సిబ్లింగ్ని మీరు ఐడెంటిఫై చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటమ్మా, ప్రిసీడింగ్ సిబ్లింగ్స్. మనం ప్రీవియస్గా ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే దాని నెక్స్ట్ అని చెప్పుకున్నామా, ప్రిసీడింగ్ అంటే దాని పైన ఉండేవి ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో చూడండి, ప్రిసీడింగ్ సిబ్లింగ్లో H5 అని ఇచ్చాను, అంటే ప్రిసీడింగ్ సిబ్లింగ్లో H5 అంటే దీని పైన ఉన్నటువంటి H5 మనకి హైలైట్ అయింది. సో లేదా మనకి ఈ H5కి బదులుగా ఇక్కడ మీరు డివ్ అని కూడా ఇవ్వచ్చమ్మా. అంటే ఇప్పుడు చూడండి, దీని తాలూకా సిబ్లింగ్స్, ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. H5 అంటే H5 హైలైట్ అవుతుంది, ఐడెంటిఫై అవుతుంది. లేదా డివ్ అని ఇస్తే దీని పైన ఉన్నటువంటి డివ్ ట్యాగ్ కూడా మనకి హైలైట్ అవుతుంది. సో ఇలా మనం ఫాలోయింగ్ సిబ్లింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రిసీడింగ్ సిబ్లింగ్ అండ్ పేరెంట్ అండ్ చైల్డ్ ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఏంటంటే, మనం పేరెంట్లో ఉండేటప్పుడు లోపల ఉన్నటువంటి చైల్డ్ ఐటమ్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, హౌ టు ఐడెంటిఫై ఇట్స్ చైల్డ్ ఐటమ్. సో అది కూడా ఒకసారి చూద్దామా. సే చూపిస్తాను చూడండి. సో మన ఇన్పుట్, మన యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేస్తున్నా, ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నా. ఓకే. సే మీరు ఏదైనా ఒక పేరెంట్లో ఉండి పేరెంట్ తాలూకా చైల్డ్ ఐటమ్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఎలా అనేది ఒకసారి చెప్తాను. ఆ, దానికోసం వేరొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, మీకు ఈజీగా ఉండడానికి వేరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడమ్మా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే HTML లో టేబుల్ అనేది ఒక ట్యాగ్ అమ్మ. దర్ ఇస్ అ టేబుల్ ట్యాగ్.
టేబుల్ అండర్లో దాని చైల్డ్ ఎవరమ్మా? హూ ఇస్ అ చైల్డ్ అండర్ ద టేబుల్? టేబుల్ అండర్లో చైల్డ్ ట్యాగ్ అంటే ఏమొస్తుందమ్మా? టేబుల్ లోపల టీ బాడీ అనేది ఉంది. టీ బాడీ, టీ బాడీ లోపల దాని చైల్డ్. హూ ఇస్ ద చైల్డ్ ఫర్ టీ బాడీ? టీ బాడీ లోపల చైల్డ్ అంటే ఏమొస్తుందమ్మా? టీఆర్. టీఆర్. సో ఇప్పుడు ఈ టీ బాడీకి ఏమైనా నేమ్ కానీ ఐడి కానీ లేదా వాల్యూ అని ఏమైనా మీకు ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయమ్మా? కెన్ యూ సీ ఎనీ ప్రాపర్టీస్ ఫర్ ద టీ బాడీ? టీ బాడీ అనే ట్యాగ్కి మీకు లోపల ఏమైనా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయా అంటే నో, యూ కాంట్ సీ ఎనీ ప్రాపర్టీస్. బట్ దాని పేరెంట్ ప్రాపర్టీ, దీని టీ బాడీకి పేరెంట్ అంటే ఎవరమ్మా? టేబుల్. ఈ టేబుల్కి మీకు ఐడి కనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్ తాలూకా ఐడిని బేస్ చేసుకొని మా టేబుల్ తాలూకా ఐడి అంటే పేరెంట్ తాలూకా ఐడిని బేస్ చేసుకొని దాని లోపల ఉన్న చైల్డ్ని మనం కాల్ చేయాలి. పేరెంట్ ఐడిని బేస్ చేసుకొని లోపల ఉండే చైల్డ్ ఈ టీ బాడీని మనం కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేయాలో అది కూడా ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని ఐడెంటిఫై చేయాలి? ఎవరి దగ్గర అయితే ఐడి ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అంటే ఇప్పుడు మనం ట్యాగ్ నేమ్ ఏం రాయాలమ్మా? ప్రీవియస్గా ఇన్పుట్ ట్యాగ్ రాసేయాలం కదా. ఇప్పుడు మీరు ఏం ట్యాగ్ నేమ్ రాస్తారో ద ట్యాగ్ నేమ్ ఈజ్ ఇన్పుట్కి బదులుగా ఇక్కడ మనం టేబుల్ అనే ట్యాగ్ రాస్తున్నాం. సో లోపల ఏం రాస్తున్నాం? ప్రాపర్టీ ఏం అవైలబుల్గా ఉంది అక్కడ మనకి? ఐడి అనే ఒక ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది. ఐడి ఈక్వల్ టు ఐడి కోర్స్. ఐడి ఈక్వల్ టు ఐడి కోర్స్. ఓకే, ఇంతవరకు బాగానే ఉందమ్మా. సో ఇది మీకు ఏం హైలైట్ అవుతుందమ్మా? ఇది ఒకసారి చూద్దాం. సెలెక్ట్ చేసి మీకు ఏం హైలైట్ అవుతుందో కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. కంట్రోల్ ఎఫ్ కదమ్మా మనం ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్లో ఓకే, మనకి టేబుల్ హైలైట్ అవుతుందా లేదా అంటే ఎస్, ద టేబుల్ ఈజ్ హైలైటెడ్. మీకు అర్థం కావడానికి చూడండి, టేబుల్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అయింది పైన. బట్ ఇప్పుడు మనం పిలవాల్సింది టేబుల్ని కాదమ్మా. అంటే మనం ఐడెంటిఫై చేయాల్సింది టేబుల్ని కాదు, టీ బాడీ. మనకి పేరెంట్ తలక ఐడి తెలుసు. పేరెంట్ ఐడిని బేస్ చేసుకొని దాని చైల్డ్ని పిలవాలి. సో ప్రీవియస్గా మనం ఏం చూసామమ్మా? చైల్డ్ ఐడిని బేస్ చేసుకొని చైల్డ్ తాలూకా ఐడిని బేస్ చేసుకొని మనం ఏం చేసాం ప్రీవియస్గా అంటే టోకెన్ తాలూకా పేరెంట్ని చూసాం. అంటే టోకెన్ అనే నేమ్ పట్టుకొని దాని పేరెంట్ని పిలిచాం, పేరెంట్ తాలూకా పేరెంట్ని కూడా పిలిచాం. బట్ ఇప్పుడు రివర్స్ అమ్మ. రివర్స్ అంటే ఏంటి? పేరెంట్కి ఐడి ఉంది, పేరెంట్ ఐడిని బేస్ చేసుకుని లోపల ఉన్న చైల్డ్ని మనం పిలవాలి. ఎలా పిలవచ్చండి? ఏం లేదమ్మా, ఇట్స్ వెరీ సింపుల్. మీకు పేరెంట్ ఐడి తెలిసి పేరెంట్ ఐడిని బేస్, ఐడి అంటే ఐడి అనే కాదు, అది నేమ్ అవ్వచ్చు, ఐడి అవ్వచ్చు, వాల్యూ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి. పేరెంట్ తలగా ఐడెంటిఫికేషన్ తెలిసి ఆ లోపల ఉన్న చైల్డ్ని మీరు పిలవాలి అనుకున్నట్టయితే సింపుల్గా విత్ యూజింగ్ అ ట్యాగ్ నేమ్, విత్ యూజింగ్ ద ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకొని మనం పిలవచ్చమ్మా. అంటే ప్రజెంట్ మనకి ఏం హైలైట్ అయ్యిందమ్మా? ఎల్లో కలర్లో టేబుల్ అనేది హైలైట్ అయి ఉంది. బట్ మనం ఎవరిని పిలవాలి? టీ బాడీని పిలవాలి. దీని కంటిన్యూషన్ మీరు సింపుల్గా ఒక స్లాష్ పెట్టుకుంటారు. ఒక స్లాష్ పెట్టుకొని యూ కెన్ కాల్ విత్ యూజింగ్ ద ట్యాగ్ నేమ్. ఇప్పుడు మీరు ఏ ట్యాగ్ నేమ్ పిలవాలి? టీ బాడీని పిలవాలి కదా. సింపుల్ యూ కెన్ కాల్ టీ బాడీ. టీ బాడీ అంటే చూడండి, టీ బాడీ రెస్పాండ్ అయిందా లేదమ్మా? ఎస్, రెస్పాండ్ అయింది. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ మీకు 1 అనేది కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ టీ బాడీకి మీరు ఏమైనా నేమ్ కానీ ఐడి కానీ చూడగలుగుతున్నారా అంటే లేదు, యూ కాంట్ సీ ఎనీ నేమ్ అండ్ ఐడి. పేరెంట్ తాలూకా ఐడిని బేస్ చేసుకొని మనం ఎవరిని పిలుస్తున్నామో లోపల ఉండేటటువంటి చైల్డ్ ఐటమ్ని పిలుస్తున్నాం. అంటే మీకు చైల్డ్ నేమ్ తెలిసినా చైల్డ్ నేమ్తో పేరెంట్ని పిలవచ్చు. పేరెంట్ నేమ్ తెలిసినా కూడా పేరెంట్ నేమ్ని బేస్ చేసుకొని మీరు చైల్డ్ని పిలవచ్చు. లేదా గ్రూప్ ఆఫ్ సిబ్లింగ్స్లో ఏ ఒక్క సిబ్లింగ్ తాలూకా నేమ్ తెలిసినా కూడా ఎంటైర్ గ్రూప్లో మీకు నచ్చిన పర్సన్ని పిలవగలుగుతారు. ఓకే, సో ఇది మనకి మెయిన్గా ఎక్స్పాత్ అనే కాన్సెప్ట్. ట్రై టు అండర్స్టాండ్. నేను మీకు నోట్ ప్యాడ్ అయితే మీకు మెయిల్ చేస్తాను, డోంట్ వరీ. సో రేపటి క్లాస్లో మనం ఇన్డెప్త్గా వెబ్ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో వెబ్ డ్రైవర్లో ఫస్ట్ డే ప్రోగ్రామ్ మనం ఎలా రాయాలి, ఇనీషియల్ బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మనం రేపటి క్లాస్లో చూద్దాం. సో ఒకసారి ఎక్స్పాత్ కోసం ట్రై టు అండర్స్టాండ్. అయితే ఒకటి, ఈ ఎక్స్పాత్ అనేది మీరు రియల్ టైంలో ఇంత కష్టపడి ఏమి చేయరమ్మా. సింపుల్గా మనం రియల్ టైంలో మనకు కావాల్సిన ఎలిమెంట్ దగ్గర రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్. బట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఐడి పైన డిపెండ్ అవుతామా. ఐడి లేకపోతే నేమ్ ఐడి రెండు లేకపోతే అప్పుడు మనం మ్యాక్స్ ఎక్స్పాత్ పైన డిపెండ్ అవుతాం. ఎక్స్పాత్ కూడా ఎన్ని రకాలు అని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. అబ్సల్యూట్ ఎక్స్పాత్ అండ్ రిలేటివ్ ఎక్స్పాత్. సో మనం వర్క్ చేయాల్సింది ఏంటమ్మా? ఎప్పుడు కూడా రిలేటివ్ ఎక్స్పాత్ అనే పని చేస్తాం. వీఆర్ నాట్ వర్కింగ్ విత్ అబ్సల్యూట్ ఎక్స్పాత్. రీజన్ ఏంటమ్మా? సో అబ్సల్యూట్ ఎక్స్పాత్తో మీకు ప్రాబ్లం ఏంటి? ఫ్యూచర్లో ఎప్పుడైనా సోర్స్ కోడ్ అనేది చేంజెస్ జరుగుతాయి, అంటే డెవలపర్ అనేవాడు కోడ్ ఏమైనా చేంజ్ చేస్తే
అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది మే నాట్ బి వర్క్ ఎఫిషియెంట్లీ. సో దాని ఐడెంటిఫికేషన్ ప్రాపర్గా చేయకపోవచ్చు సోర్స్ కోడ్లో ఎలాంటి చేంజెస్ జరిగినా. బట్ అదే రిలేటివ్ ఎక్స్పాత్ అయితే అలా కాదమ్మా. సో ఈవెన్ సోర్స్ కోడ్లో చేంజెస్ జరిగినా కూడా దాని తలక ఇంపాక్ట్ ఏమీ అంత ఎక్కువగా ఉండదు. సో బెటర్ వీ నీడ్ టు గో విత్ రిలేటివ్ ఎక్స్పాత్. సో ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నామా. రిలేటివ్ ఎక్స్పాత్ మీకు దేంతో బిగిన్ అవుతుంది? రిలేటివ్ ఎక్స్పాత్ ఈస్ బిగినింగ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్, whereas absolute XPath is beginning with HTML. మీ XPath కి బిగినింగ్ లో HTML అని ఉంటే దాని అర్థం ఏంటమ్మా, దట్ ఈస్ అబ్సల్యూట్ XPath. అదే బిగినింగ్ లో మీకు డబుల్ స్లాష్ ఉన్నట్టయితే సో దాన్ని మనం ఏమంటామో చూడండి, ఇక్కడ మనకి రిలేటివ్ ఎక్స్పాత్ అన్ని కూడా దేంతో బిగిన్ అవుతున్నాయి? డబుల్ ఫార్వర్డ్ స్లాష్ తో మనకి ఇలా ఉంటే ఎస్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ రిలేటివ్ ఎక్స్పాత్. ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ ఆన్ టుమారో. రేపు కూడా ఈవినింగ్ సేమ్ 7 PM IST. రేపు ఈవినింగ్ 7 PM ISTకి సో వీఆర్ గోయింగ్ టు సీ ద WebDriver installation and WebDriver programming. Okay, for today I'm closing here. So see you on tomorrow. Okay, bye. సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే రేపు మార్నింగ్ 10:40కి నేను అవైలబుల్గా ఉంటానమ్మా. సో ప్లీజ్ జాయిన్ ఇన్ టు ద 10:40 సెషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ టుడే ఐమ్ క్లోజింగ్. థ్యాంక్ యూ.